పాలన చేత కాకపోతే దిగిపోవాలని, చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. అనకాపల్లి జిల్లా చోడవరంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. సూపర్ 6 పేరుతో ప్రజలకు వెన్నుపోటు పొడిచారని, మహిళలు, రైతులు, యువత, నిరుద్యోగులను చంద్రబాబు ప్రభుత్వం నట్టేట ముంచిందని నిప్పులు చెరిగారు. మెగా డిఎస్సి పేరుతో నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం దగా చేసిందని దుయ్యబట్టారు గుడివాడ అమర్నాథ్. ప్రజలలో ఏ ఒక్క వర్గానికి, అటు రైతాంగానికి కానీ, ఇటు మహిళలకు కానీ, ఇటు యువతకు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, మైనారిటీలకు కానీ ఏ ఒక్కరికి కూడా మంచి చేసేటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని, రైతాంగానికి సంబంధించి అన్నదాత సుఖీభవ, పిల్లలకు సంబంధించి అమ్మఒడి కానీ, ఆడ మహిళలకు ఇస్తానన్నటువంటి నెలకి 1500 రూపాయలు కానీ, నిరుద్యోగ యువతకి ఇస్తానన్నటువంటి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి కానీ, అలాగే 50 సంవత్సరాలకి ఇస్తానన్నటువంటి పెన్షన్ కానీ, సూపర్ 6లో నేను చెప్పినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టకుండా చివరికి పాఠశాల మొదలవుతా ఉన్నాయి. గతంలో ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బ్యాగులు, పుస్తకాలు, బట్టలు, బూట్లు అన్ని ఇస్తే ఈ సంవత్సరం ఎక్కడో యుద్ధం జరుగుతుంది, మేము ఇవ్వలేమని చెప్పి చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. కేవలం అమరావతి పేరు చెప్పి దోపిడీ చేసేటువంటి కార్యక్రమాలు తప్ప పేదవాడికి మంచి చేయాలి, నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నటువంటి